సార్వత్రిక ఎన్నికల్లో తమ అభ్యర్థుల గెలుపు కోసం పక్కా ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి సాగుతుంది. తెలుగుదేశం వాణిజ్య విభాగ రాష్ట్ర కార్యదర్శి పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాల ఎన్నికల పరిశీలకుడు బొల్లా వెంకటరమణ ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో కూటమి నేతలు కలిసి ముందుకు సాగుతున్నారని అన్నారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమంటున్న బొల్లా వెంకటరమణతో మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కరెస్పాండెంట్ అప్పాజీ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విజయం కోసం ఇరు రాజకీయ పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగానే ఎన్డీఏ కూటమి చెందినటువంటి అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించేసి కూడా ప్రయాణం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ పిఠాపురం, పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి టీడీపీ ఎన్నికల అబ్జర్వర్గా నియమించినటువంటి బొల్లా వెంకటరమణ గారు మన వద్ద ఉన్నారు. వారిని అడిగి ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది వారిని అడిగి మరిన్ని విషయాలు తీసుకున్నాం. సార్ చెప్పండి. నమస్తే. మీరు పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాలకు ఎన్నికల అబ్జర్వర్గా నియమించడం జరిగింది. అదే ప్రచారంలో ఏ విధంగా కొనసాగుతుంది, అలాగే అభ్యర్థుల విజయాల అవకాశాలు ఏ విధంగా ఉన్నాయండి? ప్రచారం ఈ రోజుకి మొత్తం ఆల్మోస్ట్ 99% కంప్లీట్ అయిందండి. ఇంకా కొద్ది గ్రామాలు మాత్రమే ఉన్నాయి. అది గ్రామాలు కూడా కాదు, కొన్ని డోర్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. అంటే ముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనే పేరుతో, అట్లాగే మాకు సూపర్ 6 పథకాలతోటి ప్రతి డోర్ టు డోరు క్యాంపెయినింగ్ జరిగిపోయింది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథన పడుతున్నారు. అసలు ఎన్డీఏ కూటమిని ఎప్పుడు గెలిపిద్దామనే ఆతృతతోనే కనిపిస్తున్నారు. అట్లాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో పాత సీసాలో కొత్త సారాలే ఉందో తప్పించి ఏమీ దాంట్లో కొత్తదనం లేదు. ఎందుకంటే అతనికి ఏమీ చేత కాదు కాబట్టి మళ్ళీ అదే మేనిఫెస్టో వేరే సీసాలో పోసి చూపించినట్టే ఉంది. అట్లాగే మా మేనిఫెస్టో తెలుగుదేశం, అలాగే జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే ఉందో అది మరి ప్రజల నుంచి వారికి ఏదైతే ప్రజలకు కావాలి, ఏ విధంగా వారి యొక్క అవసరాలు తీరుతాయనే దాని మీదే అధ్యయనం చేసి మరి మేధావులు కూడా ఇది చాలా బాగుందని చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పథకాలు ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి కూడా అసలు 10% మందికి కూడా ఈరోజు చేరలేదు. అయితే అందరికీ చేర్చాను అని చెప్తున్నాడు ఈ పెద్ద మనిషి. అయితే అది కాదు, తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ఈ మేనిఫెస్టో సూపర్ 6 ఏదైతే ఉందో దీది అనూహ్య స్పందన వచ్చింది. దానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎక్స్ట్రాగా అంటే పూర్తి స్థాయి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. అందరూ కూడా హర్షిస్తున్నారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. రైతుల్లో అంటే రైతులే కాదు, ఎవరైతే భూమి ఉందో వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. ఈరోజు మరి ఎన్డీఏ కూటమిని గెలిపించడానికి ప్రజలందరూ సంసిద్ధతగా ఉన్నారు. అలా ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గాన్ని కూడా మీరు అబ్జర్వ్గా ఉండటం జరిగింది. అయితే ఇప్పటికే అక్కడ ఎన్డీఏ కూటమి చెందినలో ఉన్నటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేయడం జరిగింది. అక్కడ పరిస్థితులు ఎలాగ ఉన్నాయి? పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయకముందు పిఠాపురం చాలా బాగుంది అప్పటికే. అయితే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పోటీ చేస్తున్నారో ఇంకా కూడా హైప్ పెరిగింది. ఎందుకంటే ప్రాధాన్యత సంతరించుకుంది రాష్ట్రంలోనే పిఠాపురం నియోజకవర్గం ఈరోజు. అయితే తెలుగుదేశం, అక్కడ బీజేపీ, జనసేన కలిపి ఈరోజు ఒక ప్రభంజనం సృష్టించబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిద్దామనేటటువంటి పరిస్థితుల్లో అక్కడ పిఠాపురం ప్రజలు ఉన్నారు. ఎందుకంటే అక్కడ వర్మ గారు చాలా వర్క్ చేశారు. అట్లాగే జనసేన క్యాడర్ ఉంది, బీజేపీ కూడా అంతకుముందు ఒకసారి అక్కడ క్యాడర్ బలంగానే ఉంది. ఈ ముగ్గురు కలిస్తే అక్కడ సునామీ సృష్టించడం ఖాయం. కాపు ఉద్యమనేత వైఎస్ఆర్సీపీ నాయకులైనటువంటి ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో ఓడిస్తానని, లేకపోతే తన పేరు మార్చుకుంటానని చెప్పేసి ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని చెప్పడం జరిగింది. కాపు ఓటింగ్ ఎంతవరకు అనుకూలంగా ఉంటుందంటారు మీకు? ఇప్పుడే ఈరోజే మార్చేసుకోవచ్చండి. ముద్రగడ పద్మనాభరెడ్డిగా ఈరోజే మార్చుకోవచ్చు ముద్రగడ పద్మనాభం గారు. ఎందుకంటే కాపు ఓటర్ ఒక్కరు కూడా ఆయన పక్షాన లేరు. సొంత కూతురే ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. నేను మరి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇస్తున్నాను, అట్లాగే ఈయన్ని పావుగా వాడుకుంటున్నారు. దాని తర్వాత ఎలక్షన్ తర్వాత ఈయన్ని ఏ విధంగానూ కూడా ఈయన రాజకీయ పరంగా కానివ్వండి, లేకపోతే ఉద్యమ పరంగా కానీ ఎందుకు కూడా ఈయన ఇంకా కానరాకుండా అయిపోతారనే ఆవేదన ఆవిడ మాటల్లో వ్యక్తమైంది. అయితే ఆవిడ చెప్పిన తర్వాత ఈయన మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అమ్మాయి వాళ్ళ ప్రాపర్టీ, అంటే అత్తవారి ప్రాపర్టీ కానీ నా ప్రాపర్టీ కాదని చెప్పి ఈయన స్త్రీలను అగౌరవపరిచే విధంగా, ఇప్పుడు జనాభాలో 50% ఉన్నటువంటి స్త్రీలను అగౌరవపరిచే విధంగా వారు మాట్లాడి ఈరోజు ఉన్నటువంటి ఈయన వర్గం కూడా ఈరోజు దూరం అయ్యే పరిస్థితి. అయితే ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారు సినిమాలో హీరో, రాజకీయాల్లో జీరో అన్నారు. ఈరోజు ఇదే పవన్ కళ్యాణ్ గారు సినిమాలోనూ అలాగే రాజకీయంలో హీరోగా ఉండి ఈయన పద్మనాభం గారు ఉద్యమ నేతగాను, అలాగే ఈరోజు రాజకీయాల్లో కూడా జీరో అవుతారని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం.
అంటే పెద్దాపురం నియోజకవర్గంలో కూడా చిన్నమకాయల చినరాజప్ప గారు ఈసారి హ్యాట్రిక్ సాధిస్తారనుకుంటారా? ఖచ్చితంగా అండి, అందులో డౌట్ ఏమీ లేదు. 100% ఈరోజు మీరు రాసి పెట్టుకోండి, ఎన్డీఏ అభ్యర్థిగా నిమ్మకాయల చంద్రరాజప్ప గారు హ్యాట్రిక్ కొట్టడం ఖాయం. ప్రతి పౌరుడు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వాన ఎన్డీఏ ప్రభుత్వాన్ని బలపరుస్తున్నారు, ఎన్డీఏ కూటమిని బలపరుస్తున్నారు. అలాగే ఇక్కడ నిమ్మకాయల చంద్రరాజప్ప గారిని అపూర్వ స్వాగతంతో మరి ఆయన గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలందరూ. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో నవరత్నాల పేరుతో అక్కడ ప్రజలను మోసం చేశారు తప్ప ప్రజలకు ఏ విధమైన ఉపయోగం లేదని ఇప్పుడు ఎన్డీఏ కూటమి సంబంధించినటువంటి మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజానికానికి అనుకూలంగా ఉండదని తమ ప్రచారంలో ప్రజానికం బ్రహ్మరథం పడుతున్నారని చెప్పేసి పిఠాపురం పెద్దాపురం నియోజకవర్గాల అబ్జర్వర్గా ఉన్నటువంటి బోళ్ళ వెంకటనారాయణ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అప్పాజీ, బీఆర్కే న్యూస్, కాకినాడ నుంచి.